నమస్తే అండి అందరికీ. నిన్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. యాక్చువల్గా అది ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ని ఓవర్టర్న్ చేసింది. అదేంటంటే ఉన్నావ్ రేప్ కేసు ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అనే ప్లేస్లో ఒక 15 ఏళ్ళ అమ్మాయి, మన కేసు డీటెయిల్స్ ప్రకారం తన ఏజ్ అప్పుడు 15 years 10 months అమ్మాయి, ఆ లోకల్ ఎమ్మెల్యే అయిన తన పేరు కుల్దీప్ సింగ్ సెంగర్, అతని దగ్గరికి తనకు ఒక జాబ్ కావాలని చెప్పి వెళ్తుంది. అఫ్కోర్స్ లోకల్ ఎమ్మెల్యే కాబట్టి జాబ్ అడగడంలో తప్పేం లేదు, ఏమన్నా సహాయం చేయండి అని అడగడంలో తప్పేం లేదు. వెళ్ళింది. అయితే అది అదునుగా తీసుకొని ఆ పెద్ద మనిషి ఆ పాపని రేప్ చేశాడు. రేప్ చేసి తర్వాత అమ్మాయిని బెదిరించాడు. నెక్స్ట్ ఇది క్వశ్చన్ చేసిన వాళ్ళ ఫాదర్ పైన తప్పుడు కేసులు పెట్టించి కస్టోడియల్ డెత్ అయ్యాడు వాళ్ళ ఫాదర్ విత్ ఇన్ షార్ట్ టైమ్ ఆఫ్టర్ దిస్ ఈవెంట్. మళ్ళీ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆంట్స్ మిస్టీరియస్గా ఒకనొక యాక్సిడెంట్లో చనిపోయారు. అంటే ఇక్కడ ఈ కేసుని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, పవర్ వర్సెస్ పవర్లెస్. జస్టిస్ ఈజ్ డినైడ్ టు దోస్ హూ హ్యావ్ నో మనీ ఎట్ హ్యాండ్, అండ్ జస్టిస్ వాజ్ ఫేవరింగ్ దోస్ హూ వర్ ఇన్ పవర్ అండ్ హూ హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ. ఈ విషయం 2017లో జరిగింది. అయితే రీసెంట్గా ఒక 4 days బ్యాక్, ఓకే, ఈ 2017లో ఇన్సిడెంట్స్ తర్వాత ఆ పాప ఎవరైతే ఉన్నారో, ఆ రేప్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, కంటిన్యూస్గా ఫైట్ చేస్తానే వచ్చింది. సోషల్ యాక్టివిస్ట్ వీళ్ళ హెల్ప్ ద్వారా, మీడియా జర్నలిస్ట్ ద్వారా, ఆ హెల్ప్ ద్వారా తను ఏంటంటే ఆ కుల్దీప్ సింగ్ సెంగర్కి అగైనెస్ట్గా ఫైట్ చేస్తూనే వచ్చింది. 2017లో జరిగిన కేసు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఢిల్లీ హైకోర్టు కన్విక్ట్ చేసింది. ఎవరిని? కుల్దీప్ సింగ్ సెంగర్. అంటే తను నో మోర్ అక్యూజ్డ్, హీ వాజ్ ఎ క్లియర్ కన్విక్ట్. అంటే అమ్మాయిని రేప్ చేశాడు అని విత్ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ప్రూవ్ అయింది. అయితే జైల్ టర్మ్ సర్వ్ చేస్తున్న తరుణంలో మొన్న రీసెంట్గా మళ్ళీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. యాక్చువల్గా తనకు లైఫ్ టైం పడింది. 15-year-old మైనర్ని రేప్ చేశాడు, దట్టు విత్ ఇన్ అఫీషియల్ కెపాసిటీ ఉండి కూడా రేప్ చేశాడు కాబట్టి అది క్రూరమైన చర్యగా గమనించి కోర్టు శిక్ష వేసింది. ఆ శిక్షని మళ్ళీ బెయిల్ ఎలా ఇస్తారు అనే దానిపైన ఎజిటేషన్స్ జరిగాయి, పోరాటాలు జరిగాయి. Now, thanks to the Supreme Court has overturned the verdict or the bail given by the High Court of Delhi. So, Malli Kuldip Singh Sengar is back into the jail, and he must be punished, and he has to serve the lifetime, and there is no question about it. అయితే ఇక్కడ మనం సాధారణ ప్రజలుగా మనం అర్థం చేసుకోవాల్సింది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ద ఇంటిమిడేషన్ ఆఫ్ ద ఇన్నోసెన్స్. ఎవరి దగ్గర అయితే అధికారం ఉందో, ఎవరి దగ్గర అయితే మంది మార్బలం బలగం ఉందో, వాళ్ళు అధికారం లేని వాళ్ళని, వాళ్ళ దగ్గర డబ్బు లేని వాళ్ళని ఎప్పుడు ఇలా తక్కువ చేస్తూ చూస్తూనే, ఎక్స్ప్లాయిట్ చేస్తూనే పోతారు. దీనికి కారణము సిస్టమిక్ గ్యాప్స్. మనం ఎప్పుడైనా వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు తన గుణగణాలు చూడాలా. నిన్ను 5 ఏళ్ళు పాలించబోతున్నాడు అంటే, నీ మీద పెత్తనం జలాయించబోతున్నాడు అంటే, తనకున్న డబ్బు మాత్రమే ప్రాతిపదికగా నువ్వు ఓటేసావంటే ఇలాంటి సిచ్యువేషన్లు ఎదురవుతాయి. ఉమెన్కి సేఫ్టీ ఉండదు, అన్నీ సక్రమంగా నీకు కావాల్సిన హక్కులు కానీ నీకు కావాల్సిన పనులు కానీ కావు. కాబట్టి డెమోక్రసీలో
every 5 years you have right to showcase your mind. నువ్వు ఒక పర్టికులర్ లీడర్ తను గనక కరెక్ట్ చేస్తలేడు లేదా తను గనక క్రిమినల్ యాక్టివిటీస్లో ఉన్నాడు అంటే యూ షుడ్ నాట్ గివ్ హిమ్ ద ఛాన్స్. అయితే మన సొసైటీలో ప్రస్తుతం ఉన్న ఇదేంటంటే డబ్బులు ఉంటే చాలు మనం ఏదైనా చేయొచ్చు, ఎలాంటి క్రైమ్ చేసైనా తప్పించుకోవచ్చు అనే ధోరణిలో ఉన్నారు. ఇది 100% రాంగ్. ఇప్పుడు మీ నాయన తెలివి కలవాడై ఉండొచ్చు, గొప్పోడై ఉండొచ్చు, టాలెంటెడ్ అయి ఉండొచ్చు, బాగా డబ్బులు సంపాదించాడు. మా నాయనకు తెలివి అంతా ఉండకపోవచ్చు, అసలు డబ్బులు సంపాదించాలన్న ఆశ కానీ ఆతృత కానీ ఉండకపోవచ్చు. ఉన్న దాంట్లో బతుకుదాము, హ్యాపీగా ఉందామని అనుకుండొచ్చు. కానీ ఈ జస్టిస్కి వచ్చేసరికి డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక విధంగా చేస్తారు, డబ్బులు లేని వాళ్ళకి ఒక విధంగా చేస్తారు, పవర్ ఉన్న వాళ్ళకు ఒక విధంగా చేస్తారు, పవర్ లేని వాళ్ళకి ఒక విధంగా చేస్తారు. అంటే అది అగైనెస్ట్ టు ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. సో ఈ ట్రెండ్ అనేది మనం ఎంకరేజ్ చేయకూడదు. పీపుల్ విత్ గుడ్ విల్, ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ నో మనీ, మస్ట్ బీ గివెన్ ద పవర్ ఇఫ్ దే హ్యావ్ అబిలిటీ టు రూల్ ద పీపుల్. అట్లే కానీ మనిషి శక్తి సామర్థ్యాలను బేస్ చేసుకొని మనం ఎలక్షన్స్లో నిలబెట్టాలి, కానీ డబ్బే ప్రాతిపదికగా నిలబెట్టకూడదు. ఇంకొకటి, మనిషి వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం. ఆ వ్యక్తిత్వమే లేకపోతే నీ దగ్గర డబ్బులున్నా దాన్ని సరిగా యూటిలైజ్ చేయలేవు, లేదా పవర్ ఉన్నా దాన్ని కంపల్సరీ మిస్యూజ్ చేస్తావు. సో నేను అప్పీల్ చేస్తుంది ఏంటి అంటే, గుడ్ మెన్ అండ్ గుడ్ ఉమెన్ షుడ్ కమ్ టు ద పాలిటిక్స్. మనం జనరల్గా కామన్ పీపుల్ ఆల్వేస్ స్టే అవే ఫ్రమ్ ద పాలిటిక్స్. ఎందుకు? పాలిటిక్స్ అంటేనే పెద్ద కంపు, దాంట్లో మనం ఉండలేము, నెగలేము, హిస్టరీలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయని అనుకుంటారు. కానీ అది తప్పు. మనకు ఎనర్జీ ఉండి, టాలెంట్ ఉండి, మనం పీపుల్కి మంచి చేయగలుగుతాం అనుకున్నప్పుడు పాలిటిక్స్కి దూరంగా ఉండడం అనేది ఒక కైండ్ ఆఫ్ క్రైమ్. ఎందుకు ఆ సిస్టంలో ఉన్న గ్యాప్స్ని మనమే వెళ్ళి సరి చేయకూడదు? ఎందుకు ఆ ఓల్డ్ జనరేషన్ పీపుల్నే, లేదంటే ఎవరైతే మళ్ళీ మోసాలు చేస్తున్నారో వాళ్ళనే పవర్లోకి తీసుకురావడం ఎందుకు? మనం వెళ్ళొచ్చు కదా, మనం వెళ్ళి ఆ సిస్టంలో ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ప్లగ్ చేయొచ్చు కదా. సో ఇక్కడ సొసైటీలో ఉన్న మేధావులు, సొసైటీలో ఉన్న మంచి వ్యక్తులు రాజకీయాల వైపు ఆసక్తి చూపించాలి. ముఖ్యంగా ఉమెన్. 50% ఇండియన్ పాపులేషన్ యాజ్ ఆన్ టుడే ఆర్ క్లియర్లీ ఉమెన్. ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ పాలిటిక్స్ ఈజ్ ఆల్సో వెరీ నెసెసరీ. ఇలాంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు సమూలంగా సమసిపోవాలంటే ఉమెన్ షుడ్ స్టెప్ ఫార్వర్డ్. అండ్ జనగలం పార్టీ తరఫున మేము రాసుకున్న 8 ప్రిన్సిపల్స్లో ఫస్ట్ ప్రిన్సిపలే రాబోయే అన్ని ఎన్నికలలో ఉమెన్కి 50% సీట్స్ అలొకేషన్ చేస్తాము. అంటే ఒక 100 సీట్లు ఉన్నాయనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి సంబంధించి, అందులో ఒక 50% సీట్లను మేము ఉమెన్కే అలొకేట్ చేస్తాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ రూల్స్. ఓకే, సో ఐ అపీల్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్, come forward, join us with the like-minded, and we can definitely change the society and thereby the Indian nation. Okay, thank you everyone. Jai Janagalam Party, Jai Telangana, Bharat Mata Ki Jai. Namaste.